నా ఆశలని తీర్చువాడా, నిన్నే నమ్మితినేసయ్యా. నా ఆశలని తీర్చువాడా, నిన్నే నమ్మితినయ్యా. నాకున్న ఆధారం నీవేనయ్యా, నా క్షేమమంతయు నీలోనయ్యా. నాకున్న ఆధారం నీవేనయ్యా, నా క్షేమమంతయు నీలోనయ్యా. ఏదైనా నీ వల్లే జరుగునయ్యా, ఏదైనా నీ వల్లే జరుగునయ్యా. నా ఆశలని తీర్చువాడా, నిన్నే నమ్మితినేసయ్యా. నా ఆశలని తీర్చువాడా, నిన్నే నమ్మితినయ్యా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తిరిగి మరొకసారి దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నిండు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుని ఈనాటి ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ గణనామానికి వేలాది స్తుతులు స్తోత్రాల వందనాలు. తిరిగి మరలా నాయన ఈ వారం కూడా నీ మాటలు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. లేఖనములో నుండి నాయన నీ మాటలు వినడానికి ఎంతమంది సిద్ధపడుతూ ఉన్నారో వారందరినీ మీ ఆత్మచేత అభిషేకించుమని తండ్రి నా మదిలో ఉంచిన మీ మాటలు వివరిస్తూ ఉండగా తండ్రి నన్ను కనుమరుగు చేసి మీ ఆత్మచేత నన్ను అభిషేకించి నా నోటిని మీ నోటిగా వాడుకొనమని నాయన నీ ప్రియబిడ్డలతో నాయన మీరే మాట్లాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టకరమైన నామమందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుడైన పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు. చాలండి. అపోస్తుడైన పౌలు రోమా సంఘాన్ని ఆధ్యాత్మికంగా పురికొల్పుతూ ఆత్మలో వారిని బలపరుస్తూ మాట్లాడుతున్న మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమంటున్నారనంటే, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు. విరోధి అననంటే మన అపజయాన్ని కోరుకునేవాడు. విరోధి అననంటే మన నష్టాన్ని ఆశించేవాడు. ఈ దినాలలో చాలామంది ప్రజలు నష్టాన్ని కలిగించే వారిని బట్టి భయపడుతూ ఉంటూ ఉన్నారు. ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసేవారిని బట్టి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటూ ఉన్నారు. ఈరోజు అపోస్తుడైన పౌలు భక్తుడు రోమా సంఘాన్ని ఆధ్యాత్మికంగా పురికొల్పుతూ మాట్లాడుతున్న రీతిలో పరిశుద్ధాత్ముడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన పక్షంలో ఉండగా మనము భయపడవలసిన అవసరం లేదు అనేసి. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ మనకు అబ్రహాము కనబడుతున్నాడు. అబ్రహాము కూడా భయంలో ఉన్నట్లుగా ఆ వచనం మనకు తెలియజేస్తుంది. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము కూడా భయంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అబ్రహాము భయపడుతూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే 2వ వచనంలో, అందుకు అబ్రాము ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినేమి, నేను సంతానము లేనివాడినై పోవుచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. అబ్రాము దేనిని బట్టి భయపడుతూ ఉన్నాడు అనంటే, తనకు పిల్లలు లేని విధానాన్ని బట్టి తర్వాత తరంలో తన జీవిత విధానం ఏమవుతుందో అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు అబ్రహాము భయపడుతూ ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు.
అబ్రామా భయపడకుము, నేను నీకు తోడుగా ఉంటాను. మనం క్రిందకు కనుక చదివినట్లయితే 4వ వచనాన్ని మనం చదివితే, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగునవునని చెప్పెను. చాలని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరలా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాము ఉన్న భయంలో నుండి అబ్రహామును విడిపించడానికి, అబ్రహామును ధైర్యపరచడానికి అబ్రహాముతో ప్రభు మాట్లాడుతున్న మాటలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అబ్రహాముతో అంటున్నాడు, నీ కడుపున పుట్టబోవు వాడే నీకు వారసుడవుతాడు. నీవు భయపడవలసిన అవసరం లేదు, నీవు దిగులు చెందవలసిన అవసరం లేదు. కావాలంటే ఆకాశ నక్షత్రాలను లెక్కించు, నీ సంతానమును నేను అలాగూ విస్తరింప చేస్తానని ప్రభువు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినట్లుగా, లేదనంటే ప్రభువు అబ్రహాము పక్షాన ఉన్నాను అని అబ్రహాముకు తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అప్పుడు మనం అబ్రహామును గురించి మనం ఆలోచన చేసినట్లయితే 6వ వచనంలో కనబడుతుంది, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈరోజు ఏ భయము చేత మనము భయపడుతూ ఉన్నామో, బాధింపబడుతూ ఉన్నామో, మన విరోధుల గురించి మనము ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నామేమో, ఒకవేళ ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు ఆదరించడానికి, బలపరచడానికి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మన పక్షాన ఉండగా మనము దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే అపజయాలలో కూడా జయాన్ని ఇవ్వగలిగిన గొప్పవాడు మనం నమ్మిన దేవుడు. ఇప్పుడు అబ్రాహాము అనుకుంటూ ఉన్నాడు, ఇక నా జీవితం అపజయాల పాలవబోతూ ఉంది. కారణం ఏంటంటే నాకు పిల్లలు లేరు, నాకు వారసులు లేరు, కాబట్టి ఇక నా జీవితము ఇక అస్తవ్యస్తంగా మారిపోయే రోజులు రాబోతున్నాయనే భయములో కృంగిపోతూ ఉండగా ప్రభు అంటున్నాడు, నేను నీ పక్షాన ఉన్నాను, నీ కడుపున పుట్టబోవాడే నీకు వారసుడవుతాడని. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడో, లేదంటే దర్శనం ఇస్తూ ఉన్నాడో, అబ్రహాము అన్ననంట యెహోవాను నమ్మెను. నిజమే, ఈరోజు మనం చేయవలసింది కూడా ఏంటనంటే మన అపజయాలలో మనం దేవుణ్ణి నమ్మాలా. మనము కనుక దేవుని నమ్మిన వారంగా, ఆయన యందు విశ్వాసంలో బ్రతుకుతూ ఉన్న వారముగా, నీతి కలిగిన వారముగా, నిజాయితీ కలిగిన వారముగా, నిరీక్షణ కలిగిన వారముగా మనం కనిపెట్టుకుని గనుక ఆయన మీద ఆధారపడి బ్రతకగలిగితే ఆయన మన పక్షాన ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మన పక్షాన ఉన్నట్లయితే మన జీవితంలోనంట అపజయాలు అనేవి రాకుండా ప్రతి పరిస్థితిలో కూడా జై జీవితాన్ని అనుగ్రహించగలిగిన గొప్పవాడు మనం నమ్మిన దేవుడు. నమ్మితే స్తోత్రం చెల్లిద్దామా? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూసినట్లయితే 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 37వ వచనం నుంచి, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడువై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఏలియా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, షోమ్రోను పట్టణం కరువు దినాలలో ఉండగా యెజబెలు ఇశ్రాయేలీలను చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నప్పుడు, యెజబెలు వారిని పెడుతూ ఉన్న హింసను బట్టి వారు బయలు దేవతకు కొంతమంది మొక్కుతూ ఉన్నట్లుగా, లేదంటే యెజబెలు శిక్షిస్తున్న విధానాన్ని బట్టి యెజబెలు ముందేమో బయలుకు మొక్కుతూ, యెజబెలు వెనుకనేమో లేదంటే వారు తిరిగి వారి గృహాలకు వెళ్ళిన తర్వాత సృష్టికర్త అయిన దేవుణ్ణి వారు ఆరాధిస్తూ 2 తలంపులతో 2 విధానాలుగా వారు జీవిస్తూ ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. 18వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే ఈ మాటలు మనకు అక్కడ కనబడతాయి. ఎప్పుడైతే ఏలియా ఈ విధానం అంతటిని చూశాడో, ఏలియా ఒక శపథం చేస్తూ ఉన్నాడు. మనం చూద్దాం, చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి 18వ అధ్యాయం 1 రాజుల గ్రంథము
18వ అధ్యాయము 19వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవ ప్రవక్తలను 450 మందిని, అషేరా దేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పెను. ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరినీ దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలుగా 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లనియుడి, వారు వాటిలో ఒకదాన్ని కోరుకుని దాన్ని తునుకులుగా చేసి క్రింద అగ్ని ఏమీయూ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవతను పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చెనో ఆయనే దేవుడని నిశ్చయించుదుము రండి అని ఏలియా మరలా జనులతో చెప్పగా. చాలండి. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు యెజెబెలు వారిని శిక్షిస్తున్న విధానాన్ని బట్టి నిజదేవుని విడిచిపెట్టేసి బయలు దేవతను ఆరాధన చేస్తున్నారో వారందరిని బట్టి ఒక శపథము చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆహాబు నొద్దకు వెళ్ళి ఆహాబుతో అంటున్నాడు, ఇశ్రాయేలీలు వారందరినీ కర్మేలు పర్వతమునకు తీసుకునిరా, అక్కడ మనం ఒక శపథం చేస్తూ ఉన్నాను, అక్కడ మనం ఒక క్రియ చేయవలసి ఉంది. ఏంటి అనంటే 2 ఎద్దులను తీసుకుందాం, మీరు బయలు ప్రవక్తలను అషేరాదేవి ప్రవక్తలను తీసుకుని రండి, నిజదేవుని పక్షాన నేను ఒక్కడనే వస్తాను, వారికి ఒక ఎద్దునివ్వండి, నాకు ఒక ఎద్దునివ్వండి, ఆ ఎద్దును తునుకలుగా త్రుంచి కట్టెల మీద పేర్చి కింద అగ్ని లేకుండా వారి వారి దేవతలకు ప్రార్థన చేయగా అది దహింపబడితే ఈనాట నుంచి మేము కూడా బయలునే ఆరాధన చేస్తాం. లేదు అనంటే నేను జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేస్తాను, ఆ జీవము కలిగిన దేవుడు కనుక దానిని దహించి వేస్తే ఈ రోజు నుంచి మీరు ఆ నిజమైన దేవుని ఆరాధన చేయాలి అని ఒక శపథాన్ని ఏలియా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అషేరా దేవి ప్రవక్తలు, యెజెబెలు పోషిస్తూ ఉన్న బయలు దేవత యొక్క ప్రవక్తలు అందరూ కూడా కర్మేలు పర్వతం దగ్గరకు వచ్చారు. ఇశ్రాయేలీలందరూ కూడా అక్కడికి వచ్చారు. చెరొక ఎద్దు ఇచ్చారు. మొదటిగా బయలు ప్రవక్తలు ఆ ఎద్దును తునకలుగా కట్ చేసి ఆ కట్టెల మీద పేర్చి వారి దేవతలకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారనంట. మనం చూసినట్లయితే 26వ వచనాన్ని మనం చదివినట్లయితే, వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయము మొదలుకుని మధ్యాహ్నము వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఒక్క మాట అయినను ప్రత్యుత్తరమిచ్చువాడెవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి. చూస్తూ ఉన్నాం. బయలు ప్రవక్తలను అలాగనే కట్టెలను పేర్చారో, ఆ ఎద్దును తునుకులుగా చేశారో, ఆ కట్టెల మీద వేసి బయలుకు ప్రార్థనా ధూపాన్ని వేస్తూ ఉన్నారనంట. ఎప్పటి నుంచేనంటే ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కూడానంట వారు బయలు దేవతకు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కానీ ఒక్క మాట కూడా ప్రత్యుత్తరం రాలేదు. కారణం ఏంటనంటే బయలు అసలు నిజమైన దేవుడు కాదు గనుక. ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తూ ఉన్నా వారికి జవాబు రావట్లేదో వారు గంతులు వేయడం ప్రారంభించారనంట. ఇంకా మనం క్రిందకు వెళ్ళినట్లయితే 28వ వచనాన్ని, వారు మరి గట్టిగా కేకలు వేయించు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచుండిరి. ఇంకా ఏం చేస్తూ ఉన్నారనంటే బయలు దేవత ప్రత్యుత్తరం ఇవ్వని కారణానంట వారు తమ శరీరాన్ని కూడా గాయము చేసుకుంటూ ఉన్నారు. కారణం ఏంటనంటే బయలు దేవత నిజమైన
దేవత అని రుజువుపరచడానికి వారు ఎంతగా ప్రాధేయపడినా, వారు ఎంతగా ప్రార్థించినా, వారు తమ్మును తాము ఎంతగా హింసించుకున్నానంట, ఒక్క మాట కూడా ప్రత్యుత్తరము రాలేదు. ఇప్పుడు ఏలియా వంతు వచ్చింది. ఏలియా కూడా అనంట ఆ బలిపీఠాన్ని సిద్ధపరిచాడనంట, ఆ ఎద్దును తునుకలుగా కట్ చేశాడనంట, 3 స్టెప్పులుగా చేసి ఆ 3 స్టెప్పుల్లో నీళ్లను అంచుమట్టుకు పోసాడనంట. మనం ఆ అధ్యాయం అంతా చదివినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది, నీళ్లు పారునంతగా దానిని నీళ్లతో నింపివేశాడనంట. ఇప్పుడు దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 37వ వచనాన్ని మనం చదివినట్లయితే, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడవనియు, నీవు వారి హృదయములను నీ తట్టు తిరగచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఇప్పుడు ఏలియా ఒక్కడే నిజమైన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటనంటే వారున్న బంధకాలలో నుండి విడిపింపబడాలని, కారణం ఏంటనంటే వారు నిజ దేవుని వైపు తిరగాలని, లేదంటే నిజ దేవుని వైపు మార్పు చెందాలని అనంట ఏలియా దేవునికి ప్రార్థనా ధూపాన్ని వేస్తూ ఉన్నాడు. 38వ వచనాన్ని మనం చదివినట్లయితే, అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. ఇక్కడ చూస్తూ ఉన్నాం, దేవుడు ఏలియా పక్షాన ఉన్నట్లుగా. ఎప్పుడు దేవుడు ఏలియా పక్షాన ఉన్నాడనంటే, ఏలియా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏలియా పక్షాన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి విరోధముగా ఎవరైతే మన మీద తిరుగుబాటు చేస్తారో వారి పక్షానంట దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. ఒకవేళ నీ మీద ఎవరైనా దేవుణ్ణి బట్టి తిరుగుబాటు చేస్తూ ఉండగా నీవు శ్రమను అనుభవిస్తూ ఉన్నావేమో, నీవు కృంగిపోతూ ఉన్నావేమో, నీవు నలిగిపోతూ ఉన్నావేమో, తిరిగి జవాబు ఇవ్వలేని పరిస్థితిలో నీవు బ్రతుకుతూ ఉన్నావేమో, దేవుని నమ్మి కనుక దేవుని పాదాలు పట్టుకొనగలిగితే దేవుడు నీ పక్షాన ఉంటాడు. దేవుడు నీ పక్షాన ఉండి దేవుడు నీ జీవితంలో నీవు ఊహించని కార్యాలను చేయటానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏలి అదే చేస్తూ ఉన్నాడు. అందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, అందరూ కూడా వ్యతిరేక భావముతో అక్కడ కూర్చోబడి ఉన్నారు. వారందరి మధ్యలో ఏలియా ఒక్కడే దేవుని పక్షాన నిలబడ్డాడు. దేవుడు అనంట ఏలియాకు తోడుగా ఉన్నాడు. ఈరోజు నీవు ఒంటరి స్థితిలో ఉండి ఒకవేళ దేవుని కొరకు నీవు హింసింపబడుతూ ఉన్నావేమో, దేవుని కొరకు నీవు అవమానింపబడుతూ ఉన్నావేమో, దేవుని కొరకు నీవు హింసలకు గురి అవుతూ ఉన్నావేమో, దేవుడు నీ పక్షాన ఖచ్చితంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు కూడా అబ్రహాము వలె దేవుని నమ్మగలిగితే, అబ్రహాము వలె దేవుని యందు విశ్వాసంలో బ్రతకగలిగితే, ఈరోజు మనం కూడా ఏలియా వంటి వారమయ్యి అబ్రహాము వలె దేవుణ్ణి నమ్మిన వారమై దేవుని పాదాల చెంత ప్రార్థించుదుము గాక. ఏలియా ప్రార్థన చేస్తూ ఉండగానంట ఆకాశపు వాకిండ్లు విప్పబడ్డాయనంట, ఆకాశము నుండి అగ్నిగంధకములు దిగుతూ ఉన్నాయనంట. అక్కడ జనులందరూ చూస్తూ ఉన్నారు. వారందరూ చూస్తూ ఉండగానే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. దిగి వచ్చి ఆ దహన బలి పశువును దహించి వేసింది అనంట. ఇంకా కట్టెలను, రాళ్లను, బుగ్గిని, ఆఖరికి నీళ్లను కూడా ఆరిపోజేసేంత అగ్ని అనంట దేవుడు ఏలియా ప్రార్థన విని కృంభరింపచేశాడు. కారణం ఏంటనంటే ఏలియాకు దేవుడు తోడుగా ఉన్నాడు, లేదంటే ఏలియా పక్షాన దేవుడు ఉన్నాడు. ఈరోజు మన పక్షాన దేవుడు ఉంటే మనకు విరోధముగా రూపింపబడిన వారి మధ్యలో ప్రభు మనకు జయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ రోజు ఆ బయలు దేవతల ప్రవక్తలు 450 మంది ఉన్నట్లుగా, అషేరా దేవత ప్రవక్తలు 400 మంది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ నిజ దేవుని పక్షాన ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఒకవేళ ఈరోజు నీ ఇంటిలో నీవు ఒక్కడివే దేవుని నమ్ముకుని ఉన్నావేమో, నీ కుటుంబం అంతా కూడా నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారేమో. ఒకవేళ నీ ఒక్కడవే ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించావేమో, నీ రక్త సంబంధికులు నీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారేమో, దేవుడు నీ పక్షాన ఉండి ఖచ్చితంగా వారి మధ్యలో నీకు
నీకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఎంతటి విజయం అనంటే నీ ద్వారా వారిని రక్షించగలిగినంత విజయాన్ని, నీ ద్వారా వారిని మార్చగలిగినంత విజయాన్ని, నీ ద్వారా వారిని రక్షణ మార్గములోనికి నడిపించగలిగినంత విజయాన్ని ప్రభు ఈరోజు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఎప్పుడు అనంటే విశ్వాసములో నీవు నిలిచి ఉన్నప్పుడు, ఎప్పుడు అనంటే నీవు ఆయనను నమ్మినప్పుడు, ఆయన మీద ఆధారపడి జీవించినప్పుడు. కాబట్టి మొట్టమొదటిగా మన శత్రువుల మధ్యలో ప్రభు మనకు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథముల నుండి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 49వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 49వ వచనం నుంచి నేను చదువుతున్నాను. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుటను కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బొర్లపడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వర్రలో దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేశాను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. చాలండి, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దావీదు బాల్యంలోనే దేవుడు తన పక్షాన ఉండగా గొప్ప కార్యాన్ని చవిచూచినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఫిలిష్తీయులు ఇజ్రాయేలీలను చుట్టుముట్టారు. ఫిలిష్తీయులు ఇజ్రాయేలీల మీద దండెత్తు వచ్చారు. ఇజ్రాయేలీలు యుద్ధానికి వెళ్ళారు. కానీ వారిలో పరాక్రమశాలుడు, బలాఢ్యుడు, ప్రగల్భాలు పలుకుతూ ఉన్న, విర్రవేగుతూ ఉన్న వారిని చూశానంట. ఇజ్రాయేలీలందరూ భయపడిపోయారనంట, ఎదుర్కొన వెళ్ళలేకపోయారనంట. వెళ్తే ఏమైపోతామో అనే ఆందోళనలో వాళ్ళు వెనుకడుగు వేస్తూ ఉండగానంట దావీదు యుద్ధ భూమిలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సౌలుతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సౌలుతో మాట్లాడుతూ అంటున్నాడు, సౌలు రాజా, నేను ఆ ఫిలిష్తీని ఎదుర్కొనడానికి వెళ్తానన్నప్పుడు సౌలు అనంట తన యొక్క ఆయుధాలను తీసుకుని వెళ్ళమన్నప్పుడు ఆయుధాలను కూడా తిరస్కరించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దావీదు అనంట దేవుని నమ్మాడు. దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దావీదు జీవితాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆయన చిన్ననాటి నుంచి కూడా అనంట దేవుని యందు భయభక్తులు కలిగినంట, దేవుని స్తుతిస్తూ ఉండేవాడనంట. అనునిత్యము కూడా స్తుతి ధూపాన్ని దేవునికి వేస్తూ ఉండేవాడనంట. ప్రతి క్షణము కూడా, ప్రతి సందర్భంలో కూడా దేవుని పాదాలు పట్టుకుని జీవించిన వాడుగా దావీదు కనబడుతూ ఉన్నాడు. అలాంటి దావీదు గొలియాతుని ఎదుర్కొనడానికి వెళ్ళటానికి ముందుకు వచ్చాడు. గొలియాతుని ఎదుర్కొనడానికి వెళ్ళేటప్పుడు దావీదు చాలా చిన్నవాడు, కానీ గొలియాతు అజానుబాహుడుగా కనబడుతూ ఉన్నాడు. దావీదు గొలియాతును ఎదుర్కొనడానికి వెళ్ళేటప్పుడు దావీదు వయసులో చాలా చిన్నవాడు, కానీ ఈ యొక్క ప్రగల్భాలు పలికే గొలియాతు చాలా పెద్దవాడుగా కనబడుతూ ఉన్నాడు. దావీదు బలహీనుడు, కానీ గొలియాతు బలవంతుడిగా కనబడుతూ ఉన్నాడు. బలవంతుడైనప్పటికీ, పరాక్రమశాలుడైనప్పటికీ, విర్రవీగుతూ ఉన్నప్పటికీ, ఆయుధాలు ధరించిన వాడుగా ఉన్నప్పటికీ నేనంట ఏ ఆయుధము కూడా లేకుండా దావీదు గొలియాతును ఎదుర్కొనడానికి దేవుని పక్షాన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దావీదు దేవుని అంతగా నమ్మి దావీదు దేవుని యందు విశ్వాసంతో ముందుకు వెళ్ళాడో, ఆయన వెళుతూ అనంట ఏరు దాడుతూ ఉండగా 5 నున్నటి రాళ్లను మాత్రమే ఏరాడనంట. తన చేతిలో వడిసె ఉంది. ఆ వడిసెలో ఒక రాయి మాత్రమే పెట్టి గిరగిరా తిప్పి వదిలితేనంట ఆ వదిలిన రాయి వెళ్ళి గొలియాతు యొక్క నుదుటిన తగిలి ఆ గొలియాతు పడిపోయినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఇంతటి ఆలోచన దావీదుకు రావడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు.
బలహీనతలో మనం ఉన్న బలపరచదగిన గొప్పవాడు మనం నమ్మిన దేవుడు. ఆలోచన లేని విధానంలో మనం ఉన్న ఆలోచనను అనుగ్రహించగలిగిన గొప్పవాడు మనం నమ్మిన దేవుడు. ఒకవేళ బలవంతులు మన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారేమో, బలవంతులు మన బలహీనతను బట్టి మనలను అవమానిస్తూ ఉన్నారేమో, బలవంతులు మన బలహీనతను బట్టి మనలను నష్టపరచాలని చూస్తూ ఉన్నారేమో, నీవు బలహీనుడు అయినా దేవుని నమ్మగలిగితే, నువ్వు బలహీనుడు అయినా దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే, నువ్వు బలహీనుడు అయినా దేవుని మీద ఆధారపడగలిగితే, నువ్వు బలహీనుడు అయినా దేవుని పాదాల చెంతకు రాగలిగితే, నీ బలహీనతలో బలాఢ్యుడు నీ పక్షాన వ్యాజ్యమాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. బలాఢ్యుడు తన బలము చేత నీకు జ్ఞానయుక్తమైన ఆలోచనను ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి రెండవదిగా దేవుడు మన పక్షాన ఉంటే మన బలహీనతలో కూడా జయాన్ని ఇవ్వగలిగిన గొప్పవాడు మనం నమ్మిన దేవుడు. అందుకే అపోస్తుడైన పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు, ఇట్లుండగా ఏమందమో దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు. ఈరోజు దేవుని నమ్ముకుని కూడా నీవు భయపడుతూ ఉన్నావేమో, బలహీనతలకో లేదనంటే అవమానాలకో నిందలకో ఎదురవుతున్న ప్రతి విధమైన పరిస్థితులకో భయపడుతూ ఉన్నావేమో. నేను దేనికి కూడా భయపడవలసిన అవసరమో లేదో. ఎందుకనంటే మనం నమ్మినవాడు గొప్పవాడు, మనం నమ్మినవాడు మనతో ఉండేవాడు, మనం నమ్మినవాడు మన పక్షాన యుద్ధము చేయగలిగిన మహోన్నతుడు గనుక నేను దేనికి భయపడక దేవుని యందు విశ్వాసంలో బ్రతుకుతూ, దేవుని యందు నమ్మకం కలిగి జీవిస్తూ, దేవుని మీద ఆధారపడి దేవుని పాదాల చింత ప్రార్థించగలిగితే ఆయన మన పక్షాన యుద్ధము చేయడానికి, ఆయన మన బ్రతుకులలో జయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అటు కృపా భాగ్యము నిండుగా మెండుగా సమృద్ధిగా ప్రభు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు. నాయన అపోస్తుడైన పౌలు భక్తుడు రోమా సంఘాన్ని ఆధ్యాత్మికంగా పురికొల్పడానికి మాట్లాడుతూ దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు అంటున్నాడయ్యా. నిజమే నాయన, మిమ్మల్ని నమ్ముకుని కూడా మీ అందు విశ్వాసంలో బ్రతుకుతూ కూడా మేము లోకానికి భయపడుతూ ఉన్నామయ్యా తండ్రి. లోకములో అవమానాలకు భయపడుతూ ఉన్నామయ్యా, లోకములో బలవంతులకు భయపడుతూ ఉన్నామయ్యా. దయతో మమ్మల్ని మన్నించండి నాన్న. మేము బలహీనులమైనప్పటికీ నీవు బలవంతుడువు గనుక తండ్రి, మేము అవమానాలు పొందుతూ ఉన్నప్పటికీ మీరు మా పక్షాన ఉన్నారని నమ్మి నాన్న మీ పాదాల చెంత ప్రార్థించగలిగిన ఆత్మ మాకెల్లరికూ అనుగ్రహించమని, విత్తబడిన మాటలు నీ ప్రియ బిడ్డల హృదయాల్లో నాటబడినట్లు, ఆ వాక్యం వారి జీవితాల్లో ఫలించినట్లు, ఇంకా ఆధ్యాత్మికముగా తండ్రి క్షేమాభివృద్ధిలోనికి నడిపింపబడినట్లు మీ కృపను విస్తరింపచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకున్నామని యేసయ్య అతి శ్రేష్టకరమైన నామమందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.